నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఒకరేమో ఓపెన్లో క్యాస్ట్ అది ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయరే ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికల్, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసినా వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్, వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈరోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 times నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిశాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి, మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా, మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి, ఎంపీఈకి, అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years ఎంఎస్సీ కూడా చేశాను సార్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉందని లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్. మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ఇంతకన్నా 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వచ్చి వాళ్ళకి న్యాయం చేసినామంట. నా పేరు ప్రతిభ సార్. ఐ కంప్లీటెడ్ మై ఎంఏ బిఈడి. కాల్ లెటర్ చూపిస్తాను. ఐ గాట్ కాల్ లెటర్ ఆన్ 28th వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ నాది. ఆదర్శ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్ ఇది. ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్కి 73.13 వచ్చాయి సార్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ 3 posts. ఉమెన్కి 3 posts నోటిఫై చేశారు సార్. ఓపెన్ పోస్టులు వచ్చేసరికి 35 సార్. మై ర్యాంక్ ఈజ్ 87. సో ఓపెన్ పోస్టులు 35 అయితే నా ర్యాంక్ 87 అయితే ఇక్కడ ఉమెన్లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్లో 3 పోస్టులో 3rd పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఓపెన్ ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్, ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల
ఇక్కడ థర్డ్ పోస్ట్ ఓపెన్ లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి రిజర్వేషన్ లో కూర్చోబెట్టారు. నేను గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్. 28th నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, కానీ ఇక్కడ గ్రీవెన్స్ ఇచ్చిన రిప్లైలో ఇక్కడ 29th మీరు వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని రాశారు. నేను వెళ్ళింది 28th సార్. ఇంకా మాకు కట్ ఆఫ్ మార్క్స్ కావాలి సార్. కట్ ఆఫ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో 35 పోస్ట్ సార్ నోటిఫైడ్ సార్. ఓపెన్ కేటగిరీలో 35 నోట్ చేసినప్పుడు ఈ 35 పోస్ట్లో లాస్ట్ పోస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని చెప్తే ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా చెప్పకపోవడం వల్ల ఇక్కడ సెలెక్ట్ అవ్వాల్సిన అభ్యర్థులు ఇక్కడికి వచ్చేస్తున్నారు సార్. ఇక్కడ రిజర్వేషన్లో రావాల్సిన అభ్యర్థులు రిజర్వేషన్లో రాకుండా ఓపెన్లోకి వెళ్ళిపోవడం, ఓపెన్లో ఉండాల్సిన వాళ్ళు ఓపెన్లో ఉండకుండా రిజర్వేషన్లోకి రావడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా నెలకొంది. సో వాళ్ళు చెప్పకపోవడం, కట్ ఆఫ్ మార్క్స్ అనౌన్స్ చేయకపోవడం వల్ల గందరగోళం ఉంది. సో మాకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తెలిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నాది కృష్ణా డిస్టిక్లో బీసీబీ రిజర్వేషన్లో నాది థర్డ్ పోస్ట్ అన్న. థర్డ్ పోస్ట్ అయితే నాది పోస్ట్ తీసేసి స్పోర్ట్స్ పర్సన్కి ఎవరికో ఇచ్చామని చెప్పారు. నాది మెరిట్ లిస్ట్లోనూ నేముంది, అలాగే సెలక్షన్ లిస్ట్లోనూ నేముంది. ఫైనల్ లిస్ట్లో మాత్రమే నా నేమ్ అనేది తీసేశాడు. 28 ఆగస్టు 2025లో మాకు రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టారు, కానీ ఆ రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు. అంటే రిజెక్టెడ్ ఎవరినైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసి రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టాడన్న. కానీ మాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. 1:1 వెరిఫికేషన్ అన్నాడు, మొత్తం కంప్లీట్ గా అయిపోయింది వెరిఫికేషన్. ఇంకా జాబ్ వస్తుంది అనే వెయిటింగ్ లో మేము ఉన్నాము. కానీ రిజెక్షన్ లిస్ట్ లో కూడా నేమ్ లేకుండా ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ తీసేశాడన్న. మెరిట్ లో ఉన్నాం కదా, నా పోస్ట్ తీసేశారు. ఎవరికో స్పోర్ట్స్ పర్సన్ కి ఇచ్చారంటున్నారు కదా సార్. ఏంటి సార్ నా పొజిషన్? మరి మేము మెరిట్ లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతున్నాం కదా సార్ అని అడిగితే, ఇక్కడ మీకు కాల్ లెటర్ ఇచ్చారు, కాల్ లెటర్ ఇచ్చినంత మాత్రాన మీకు జాబ్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ కాదు కదా ఎలా అని చెప్పేసేసి నాకు మాట దాటేశారన్న. దాటేసేసి మా కృష్ణా డిస్టిక్ డియూ ఆఫీస్ కి కాల్ చేసి పలానా పర్సన్ కి జాబ్ ఎలా పోయింది అని అడిగారు సార్. తనది ఫస్ట్ డే వెరిఫికేషన్ అయ్యింది కానీ మేము స్పోర్ట్స్ పర్సన్ కి ఇచ్చాం సార్ అని చెప్పారు సార్. స్పోర్ట్స్ పర్సన్ కి రిజర్వేషన్ లో ఉండేదే తక్కువ పోస్టులు అన్న. రిజర్వేషన్ లో ఉండే తక్కువ పోస్టులకి స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి ఎలా ఇస్తారన్న? మెరిట్ వాడు అన్యాయం అయినట్టేగా, అది మళ్ళీ 0 ర్యాంకుతో. నమస్తే సార్, నా పేరు శ్రీ దుర్గా మల్లిక, ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రాశాను సార్ మొన్న డిఎస్సిలో. అయితే నా ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు ఫేక్ ఈడబ్ల్యూఎస్ అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని సెలక్షన్ లిస్ట్లో వరకు పిలిచారు సార్. సెలక్షన్ లిస్ట్లో పిలిచిన తర్వాత మేము డౌట్ రైజ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి బ్లాక్ చేశారండి. అమ్మాయిని ఇవ్వలేదు సార్ పోస్టింగ్, బట్ కానిస్టేబుల్గా కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. మేము విద్యాభవన్కి వచ్చి రామరాజ్ సార్ని కలిసినప్పుడు ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానమ్మా, నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు సార్. సరే నాకు ఇంకా అవ్వదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది సార్. నెక్స్ట్ అదే వీక్లో విజయనగరం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చిందండి. తను టీజీటీ స్టేట్ పోస్ట్ రాసింది హిందీలో. అయితే ఆ అమ్మాయి కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్న అమ్మాయిని అబ్జెక్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు సార్. ఎవరైతే అబ్జెక్ట్ చేశారో ఆ అమ్మాయికి విజయరామరాజు సార్ చెప్పింది ఏంటంటే 1:1 రేషియో కాబట్టి వేరే పర్సన్కి ఇవ్వము అన్నారు. కానీ విజయనగరం అమ్మాయికి మాత్రం ఇచ్చారు సార్ అది. ఆ తర్వాత నేను హైకోర్టుకి అప్పీల్ అయ్యాను. హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్ అసలు. అమ్మాయి హస్బెండ్ వైఫ్ ఓన్లీ ఫాదర్ గార్డియన్గా ఉన్నారు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేశారండి వాళ్ళకి. ఇంటర్వ్యూ కూడా పిలవాలా? అపాయింట్మెంట్ 2 daysలో ఇస్తాము అనగా బ్లాక్ చేశారు సార్. మేము పాయింట్ రేస్ చేయడంతో కింద ఉన్న ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్లో ఫేక్స్ వస్తున్నాయి కొంచెం వెరిఫై చేయండి సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ అమరావతిలో వెరిఫై చేసి బ్లాక్ చేశారండి అమ్మాయిని 2 daysలో అపాయింట్మెంట్ అనగా. అక్కడ నుంచి మేము తిరుగుతున్నాం సార్, కానీ ఇవ్వము, నెక్స్ట్ క్యాండిడేట్కి ఎవరికి ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సనే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు, లేదు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పారు సార్. కానీ మొత్తం స్టేట్ వైడ్గా ఒక్క విజయనగరంలో అమ్మాయికి మాత్రమే నాన్ సెలెక్టెడ్ పర్సన్కి 1:1 రేషియో మినహాయించి ఇచ్చారు సార్ పోస్ట్. హీరింగ్ వచ్చిన ప్రతిసారి పెండింగ్లో ఉంది, వెరిఫై చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము అంటున్నారు సార్ అమ్మాయి గురించి, ఎవరైతే కానిస్టేబుల్ అమ్మాయి ఉందో తన్ని. బట్ మనకి హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్.